నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే. గురువుగారు, సాయంత్రం 6 దాటితే తదాస్తు దేవతలు ఉంటారు, ఏ మాట అన్నా జరుగుతుంది అనేసి అని అంటారు. పైనుంచి వెళ్ళి వాళ్ళు తదాస్తు అనేస్తారు అనేసి అని అంటారు. నిజంగానే తదాస్తు దేవతలు సాయంత్రం వేళలోనే తిరుగుతారా? అసలు వీళ్ళని ఎలా ప్రార్థించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంటారు? తప్పకుండా చెప్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. తథాస్తు దేవతలు. తథాస్తు అనే అర్థం ఏంటి అంటే అది నిజమవుగాక అని అర్థం. అయితే నిజానికి తథాస్తు దేవతలు అశ్వినీ దేవతలు అని పిలుస్తారు శాస్త్రంలో. అశ్వినీ దేవతలు నిరంతరము సంచరించేటటువంటి దేవతలు. వీరికి ఒక దగ్గర స్థానం లేదు. నిరంతరము కూడా ఆకాశ మార్గం ద్వారా సంచరించేటటువంటి దేవతలు, వాయురూపకంలో సంచరించేటటువంటి దేవతలుగా వాళ్ళు కనిపించరు మనకు, కానీ ఎప్పుడూ కూడా పంచభూతాత్మికంగా తిరుగుతూ ఉంటారు. అయితే పెద్దలు ఏమన్నారు అని అంటే, మనము చెడు ఎప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ మన నోటి నుంచి నిజంగానే చెడు వస్తే పైన తథాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు నిజంగానే తథాస్తు అన్నారంటే మనకి ఏదైనా కీడు జరుగుతుంది అనేటటువంటి ఒక మాటను చాలా బలంగా నమ్మేటటువంటి సిచ్యువేషన్లో మనల్ని తీసుకొచ్చారు. నిజానికి తథాస్తు దేవతలు అంటే ఏంటి అంటే, వాళ్ళ నోటి నుంచి నిరంతరం తథాస్తు అనేటటువంటి మాట తప్ప ఇంకా ఏమీ కూడా రాదు. అందుకే కొన్ని మాటలు మనం ఆచితూచి మాట్లాడాలి. నిజానికి కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయి అని అంటే గనక, అంటే మనం జోక్గా కొన్ని మాటలు, అంటే హాస్యాస్పదంగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ అది నిజమయ్యేసరికి ఏమనిపిస్తుంది అంటే, అరే ఇది అనడం వల్లనే మనకి ఇలా జరిగింది, ఈ వ్యక్తి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించేటటువంటి విధానం వల్ల అలా జరిగింది, ఇతడు మన దగ్గర ఉంటే ఎప్పుడు కూడా నెగిటివ్ కలుగుతుంది అనేటటువంటి ఒక ధోరణిలోకి తీసుకొచ్చేస్తారు. కానీ నిజానికి ఏంటి అంటే, సాయంకాల సంధ్యావేళ గోధూళి సమయం తథాస్తు దేవతలు ఎక్కువగా తిరిగేటటువంటి సమయము. అంటే ఉదయాన్నే సాయంత్రం తిరుగుతారని కాదు, 24 గంటలు వాళ్ళ పని తిరగడమే, ఇంకా వేరే పని ఏమీ లేదు వాళ్లకు. అంటే ఆకాశ మార్గంలో సమస్త భూమండలాన్ని, విశ్వం చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తదాస్తు 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 అని అంటూనే ఉంటారు. కనుక అందుకే మనము కీడుని ఎక్కువగా మాట్లాడకూడదు, మనం కీడుని ఎక్కువగా ఆలోచించకూడదు. చెడు మాటలు కానీ, ఒకరిని నొప్పించేటటువంటి మాటలు కానీ, లేదా ఒకరు నాశనం అయిపోవాలి అనేటటువంటి మాటలు కానీ ఎప్పుడూ కూడా మన నోటి నుంచి బై మిస్టేక్ కూడా రాకూడదు. అలా వచ్చాయి అనుకోకుండా వచ్చాయి అనుకోండి, అదే సమయంలో తథాస్తు దేవతలు కనుక ఆ సమయంలో తథాస్తు అని అన్నారంటే గనక నిజంగానే అవి ఫలించేటటువంటి అవకాశాలు జీవితంలో చాలా మట్టుకు ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే, వీడు నాశనం అయిపోవాలి, వీడు ఏ రకంగా డబ్బు సంపాదించాలి, లేదా నా డబ్బు కొట్టేశాడు, వీడి డబ్బంతా పోవాలి, లేదు అని అంటే వీడి కాపురం నాశనం అయిపోవాలి, భార్య ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, భర్త వ్యసనాల పాలవ్వాలి, ఇలా ఎన్నో రకాలైన నెగిటివ్ ఫీలింగ్స్ మనసులోంచి వచ్చేస్తుంటాయి. అవి మనం జోక్గా అన్నా సరే, లేదా హాస్యాస్పదంగా అన్నా సరే, ఏదో మాటల సందర్భంలో వెళ్ళినా సరే, కానీ అలాంటివి ఏమవుతాయంటే ఒక్కొక్కసారి అవే ఫలించేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉంటాయి. ఎందుకంటే ఇది కలియుగం, ఇది కలిధర్మము. మంచి కంటే చెడే ఎక్కువగా ప్రబలించేటటువంటి సమయం ఈ కలియుగం. కనుక అలాంటి చెడు మాటలు కానీ, చెడు కోరుకునేటటువంటి వ్యక్తుల మధ్య కానీ మనం ఉండకూడదు అని చెప్పేసి చెప్పడమే ఈ కలియుగ ధర్మం యొక్క లక్షణము. అందుకే కలియుగ లక్షణం ఏంటి అంటే, మనం మంచి చెప్తే తొందరగా ఎక్కదు నెత్తికి, మనం చెడు చెప్తేనే తొందరగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అంతెందుకండి, మనం ఏదైనా ఒక యూట్యూబ్లో కానీ, లేదంటే ఏదైనా వేరే ఇతర ఛానల్లో కానీ మనం చూసినా కానీ అక్కడ భక్తికి మించినటువంటిది ఇంకోటి లేదు ఆధ్యాత్మిక జీవితంలో. అలాంటి భక్తికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటటువంటి జనాలు లేరు. ఎంటర్టైన్మెంటు, హాస్యాస్పదము, నవ్వుకునేటటువంటివి, వాళ్ళ కాలక్షేపానికి వచ్చేటటువంటివి ఎక్కువగా రేటింగ్ వస్తూ ఉంటాయి. కానీ భక్తికి కానీ, లేదా ఏదైనా ఒక మంచి మోటివేషన్ కానీ, ఒక మంచి నిర్ణయం కానీ చెప్తే గనక వినేటటువంటి అవకాశాలు జనాలలో లేదు. అందుకే జనాలు కూడా ఎలా అయిపోయారంటే, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, ఎక్కడ నాకు టైం గడిచిపోతుంది అనేటటువంటి ప్లేస్లోనే ఎక్కువగా ఉంటారు తప్ప, ఒక ఆధ్యాత్మిక జీవితము, లేదా ఒక గుడికి వెళదాము, లేదా ఒక పాజిటివ్ ఇచ్చేటటువంటి ఒక ప్లేస్కి వెళదాము, ఒక మంచి లౌకికమైనటువంటి ఈ యొక్క జీవితంలో ఒక మంచి మాటలు విందాము అనేటటువంటి ఆలోచనలు ఎవరికీ లేవు. అందుకే మన కలియుగ ధర్మంలో, కలియుగంలో
నెగిటివ్స్కే ఎక్కువగా, ఇప్పుడు నేను మంచి చెప్తే ఎవరు వినరు, అదే ఏదైనా చెడు చెప్పనివ్వండి, లేదంటే ఇంకా ఏదైనా ఏదో సినిమా హీరో గురించో ఏదో సినిమా హీరోయిన్ గురించి చెప్పాననుకోండి, జనాలు ఎగబడి వింటారు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కావాలి. ఏం చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు అంటే మన పని మీద ఉన్నటువంటి శ్రద్ధ పక్కవాని మీద పని మీద ఉన్న శ్రద్ధ మన పని మీద ఉండదు. కాబట్టి ఈ జనాలలో కూడా ఆ రకంగా అయిపోయారు. కనుక తథాస్తు దేవతలు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా తథాస్తు అంటూనే ఉంటారు. వాటిని అశ్విని దేవతలు అని అంటూ ఉంటారు. కనుక మనము సాయంకాల వేళ గోధూళి సమయంలో ముఖ్యంగా వాళ్ళు ఇంకా భూమికి అతి చేరువగా ఉంటారు. కాబట్టి మనం మాట్లాడేటటువంటి మాటలు కానీ, మనం ఎవరికైనా శాపనార్థాలు పెట్టేటటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా, ఎప్పుడూ కూడా ఒకరు నాశనం అయిపోవాలి అని కోరుకోకూడదు. అలా కోరుకుంటే ఇటు కోరుకున్నటువంటి వాళ్లకు పైన తదాస్తు అంటారు కనుక వాళ్ళకు ఎదుటి వాళ్లకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి అనకుండా ఇప్పటికైనా మనుషులు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. ఏదైనా కోపం ఉంటే మనసులో దాచుకోండి, అంతేగాని దాన్ని బయట వ్యక్తపరచకండి. ఎందుకంటే కాలం అనేటటువంటిది అందరికీ సమాధానం చెప్తుంది. నువ్వు చేసుకున్నటువంటి పాపమా పుణ్యమా ఏదో ఒకటి నువ్వు చేసుకున్నావు, దానికి కర్మ ఫలితం అనేటట్టు భగవంతుడు తప్పకుండా విధిస్తాడు. అంతేగాని నువ్వు ఎదుటి వారి నాశనం కోరుకున్నావు అంటే దాంట్లో సగభాగం నీకు కూడా వస్తుంది. అది చాలా మట్టుకు ఆలోచించాలి. కాబట్టి ఎప్పుడూ కూడా కీడుని మనం ఆలోచించకూడదు, చెడు మాటలు మన నోట్లోంచి రాకూడదు. అలా వచ్చాయంటే అన్నవాడు నష్టపోతాడు, ఇటు భరించినటువంటి వాడు ఇద్దరు నష్టపోతారు. కనుక తదాస్తు దేవతలు అశ్విని దేవతలు ఎప్పటికీ కూడా సంచరించేటటువంటి దేవతలు. మనం ఎప్పుడూ కూడా చెడు మాట్లాడకూడదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అంటే గురువుగారు వీళ్ళను ప్రత్యేకంగా ప్రార్థించడానికి ఏదైనా సమయం ఉందంటారు? ఉంటుందండి. అశ్విని దేవతలు తదాస్తు దేవతలను పూజించాలి అంటే గనక, ప్రార్థించాలి అంటే గనక సాయంకాలం 6 నుంచి 7 గంటల సమయంలో అశ్విని దేవతలను మనం పూజ చేయవచ్చు. అశ్విని దేవతలను లేదు 6 నుంచి 7 మధ్యలో శివుణ్ణి పూజించిన, అశ్విని దేవతలను పూజించినటువంటి గొప్పనైనటువంటి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వాయు రూపకంగా సంచరిస్తుంటారు కాబట్టి వాయువుకు అధిపతి ఎవరు, పంచభూతాలకు అధిపతి ఎవరు అంటే పరమశివుడు. అలాంటి పరమశివుణ్ణి పూజించిన, అశ్విని దేవతలను పూజించినటువంటి గొప్పనైనటువంటి శక్తి ఫలితము మనకు కలుగుతుంది. అలా కలిగినప్పుడు అశ్విని దేవతల యొక్క అనుగ్రహం ఒక్కసారి మనకు కలిగితే గనక మన జీవితంలో చెడు అనేటటువంటిది మన దరికి చేరదు. ఎవరైనా ఏదైనా మాటలన్నా కూడా అవి మన దాకా రాకుండా వాళ్ళకే వెనక్కు తిప్పి కొట్టేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది. కనుక 6 నుంచి 7 గంటల సమయంలో శివుణ్ణి ఆరాధన చేసుకున్న, శివుణ్ణి స్మరించిన, లేదు అశ్విని దేవతాయై నమః అని మనము మనసులో ప్రార్థన చేసుకున్న దాని యొక్క ఫలితం అనేటటువంటి ప్రతి ఒక్క మనిషికి కలుగుతుందమ్మా. అలాగే గురువు గారు, తదాస్తు దేవతలు ఉంటారా, అసలు వీళ్ళని ఎలా పూజించాలి, ఏ సమయంలో వీరు అన్నది జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి.